స్కూల్ బస్సులను అడ్డుకున్న సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామస్తులు తమ ఊళ్ళోకి మళ్ళీ రావద్దని హెచ్చరించి వెనక్కి పంపిన వైనం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందిస్తుంటే ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తమ ఊళ్ళోకి వచ్చిన ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డగించారు. ఇక ఏదో అనుకున్నాము ఏమో చేసుకున్నాం కానీ అక్కడికి వస్తే కదా మా పిల్లలు సర్కారు బల్లె చదువుకోవాలి, సర్కారు బల్లె చదువుకుంటేనే వాళ్ళ జీవితము చక్కబడుతుందని ఈనాటికైనా బుద్ధి వచ్చిందిలా తల్లిదండ్రులకు. ఇప్పటికైనా తల్లిదండ్రులకు బుద్ధి వచ్చింది. ఇక మరి ఆ పరీక్ష అని ఈ పరీక్ష అని పెద్ద పెద్ద చదువులు చదివి సర్కారు కొలువు సంపాదించుకున్న పంతుళ్ళు పక్కకు పెట్టి ఈడంగా ఆడంగా రింగన పురుగోలే సందులు బొందులు తిరిగి ఆడంగా ఈడంగా పనిపాడలేక ప్రైవేటు స్కూళ్ళల్లో షరీకైన చదువు బాగుంటుందని అమ్మ సర్కారు బడి అని వారి ఓరసూపు చూసి ప్రైవేటు స్కూల్లో అనగానే సంకలు గుద్దుకొని పిల్లల్ని తీసుకుపోయి అలా దోలి వేలకు వేలు ఫీజులు కట్టి జేబులు ఖాళీ చేసుకొని సంసారాలు లూటు చేసుకొని ఆఖరికి వస్తారకల్లా ఇప్పుడు ఏమైంది కథ? మళ్ళా సర్కారు బడి దిక్కే జనాలు మళ్ళీరు, గాలి మళ్ళింది. ఇక ఇప్పుడు ప్రైవేటు స్కూల్ అంటే జనాలకు ఇసుకు పుట్టిందట. ఇంట్లో ముఖ్యంగా ఏందయ్యా అంటే ఫీజులు, మోత కొద్ది ఫీజులు, తే కట్టు కట్టు. ఇక అర్థమైంది ఈ చదువు పాడైపోను, ఈ చదువు చల్లగుండా, ఇదేం బడి, ఇదేం కథ. ఈ ప్రైవేటు స్కూళ్ళకు దండం పెట్టాలో నీళ్ళార పోసి ఒక కర్రకొని కోసి దండం పెట్టి పక్కకు జరగాలరో అనే కాడికి వచ్చింది కథ. ఇప్పుడు అందుకనే ఇగో ఈడ నాట సూర్యాపేటల నాట మా పిల్లలు ప్రైవేటు స్కూల్కి రారు అని ఇక వాళ్ళు ఏం చేసిర్రు. ఇక మరి వాళ్ళు చెప్తారు కదా, పై అధికారి చెప్తారు కదా, వాళ్ళకు ఉంటారు కదా హెడ్. ఇక డ్రైవరు ఇద్దరు ముగ్గురు పంతులు ఊరి అడుగు పెట్టారు బస్సు తీసుకొని. లేదు 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 మా ఊరికి మీ బస్సే రావద్దు, మా పిల్లలు మొత్తం సర్కారు బళ్ళకే పోతారు అని ఇక ఈ రకంగా ఊరోళ్ళంతా ఏకమయ్యారట. పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపమని గ్రామంలో మళ్ళీ కనపడకూడదని హెచ్చరించి మరీ ఆ బస్సులను వెనక్కి పంపారు. ఆపై మా పిల్లలకు మీరే చదువు చెప్పాలంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. 3500 మంది జనాభా ఉన్న ఏపూరులో ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఈ 2 పాఠశాలల్లో 200 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. గ్రామానికి చెందిన మరో 200 మంది సూర్యాపేటలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలకు చెందిన 6 స్కూల్ బస్సులు నిత్యం గ్రామానికి వచ్చి వెళుతుంటాయి. అయితే గురువారం ఉదయం 7:30 గంటలకు వచ్చిన 2 స్కూల్ బస్సులను విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు కొందరు అడ్డగించారు. తమ గ్రామం నుంచి విద్యార్థులను తీసుకెళ్లవద్దని వారిస్తుండగానే ఆ 2 బస్సులు వారిని దాటుకొని వెళ్ళిపోయాయి. కాసేపటికి మరో 4 బస్సులు రాగా గ్రామ ప్రజలు వాటిని అడ్డగించి అక్కడే నిలిపివేశారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ఇకపై తమ గ్రామానికి రావద్దని హెచ్చరించారు. దీంతో బస్సుల్లోని విద్యార్థుల్లో కొందరు ఇంటికి వెళ్ళిపోగా మరికొందరు తల్లిదండ్రుల సాయంతో ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోయారు. అంటే గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో ఉచితంగా విద్యను అందిస్తున్న మాయమాటలు చెప్పి ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆందోళన కొనసాగుతుండగా గ్రామానికి చేరుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను స్థానికులు ఘటనా స్థలికి పిలిపించారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు చెప్పాలని ఆ ఉపాధ్యాయులను కోరారు. ఈ క్రమంలో ఏపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాసిత్, ఇతర ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలు చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఇది కథ. మొత్తానికి ఇక ఒకప్పుడు ప్రైవేటు అని గాలి అటు మళ్ళింది. ఇక ఇప్పుడు అది పోయింది.
ఇప్పుడు సర్కారు బడి అని కలవరించే కాడికి వచ్చింది కథ. ఇక ఇక నాకు తెలిసి ఇక ప్రైవేటు స్కూళ్ళ పండు అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక విచ్చలవిడిగా అడ్డగోలుగా ఫీజులు కూడా వసూలు, దానికి ఒక అదుపు లేకుండా, ఒక పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది కూడా మరి సరే అందరు కాకపోయినా కొందరు అయితే పక్కా చేస్తున్నారట. ఇక ఇప్పుడు తల్లిదండ్రులు ఇక ఊర్ల పొంటి జనాలు కూడా జర సోయికి వచ్చిర్రు, లాభం లేదు. ఇక మరి సర్కారు బడులనే చదువు సకలనంగా చెప్తుర్రు. ఉత్త పుణ్యానికి చదువు చెప్పే ఇది వదులుకొని సర్కారు పుస్తకాలు ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, బువ్వ పెడుతుంది. ఇన్ని సౌకర్యాలు కల్పించినాక మనం ఎందుకు బలిషా ఈ ప్రైవేట్ స్కూల్లో తోలేదు అన్నట్టుగా జరంత తల్లిదండ్రులు ఆలోచనలు మునిగి తేలి ఇప్పుడు సర్కారు బడుల దిక్కు వాళ్ళ మనసు మళ్ళిందనేది ఇప్పుడు అక్కడక్కడ వినపడుతున్న ముచ్చట్లు.